రకమైనటువంటి పబ్లిసిటీ వచ్చేందుకు వాళ్ళు పూర్తిగా పని చేపిస్తున్నారు. అంటే వాళ్ళ మీదన ఒకప్పుడు వీళ్ళు వస్తే వినాశనం, వీళ్ళే రాష్ట్రం. అప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ కానీ ఇవన్నీ గొడవ చేసింది ఏంటి, ఆంధ్ర నాశనం చేసేసారు అన్నటువంటిది. ఇప్పుడు ఆంధ్రాను బాగు చేసిందే బీజేపీని వాళ్ళ నోటితోనే చెప్పిస్తున్నారు. కానీ అది బాబు ఉండడం వల్ల కూటమిలో, లేదంటే పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల సాధ్యమని అనుకోరా? తెలుగుదేశం వాళ్ళు అట్టగే అనుకుంటారు, జనసేన వాళ్ళు అట్టగే అనుకుంటారు. వీళ్ళ మెయిన్ పాయింట్ ఏంటి, తటస్థులు. అది వాళ్ళకైతే వెళ్తుంది కదా, రీచ్ అవుతుంది కదా. అవును అవును. కానీ జగన్మోహన్ రెడ్డి సాధించలేనిది కూటమి ప్రభుత్వం సాధిస్తుంది అనే సంకేతం ఏమైనా వెళ్ళిందా మొన్న ఆ సభ తర్వాత? అవన్నీ ఆ నేను చెప్తున్నాను కదా, ప్రకటనల పరంగా చూస్తే వాళ్ళ పార్టీ కార్యకర్తల మానసిక సంతృప్తికి పనికొస్తుంది. బల్క్ డ్రగ్ పార్కు అంతకు ముందుదే, గ్రీన్ ఎనర్జీ అంతకు ముందుదే. కాబట్టి ఇంకా కొత్తగా సాధించింది ఏంటి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటి. వీళ్ళు కరెక్ట్గా కొత్తగా ఈవెన్ రైల్వే జోన్ కూడా అంతకు ముందుదే, రోడ్లు రైల్వే లైన్లు అంతకు ముందుదే. కాకపోతే అన్నీ ఒకే చోట శంకుస్థాపన, ఒకే చోట ఇనాగరేషన్ చేశారు. అది తేడా. కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదా సార్? ఒక విషయం అర్థమైపోతుంది, స్టీల్ ప్లాంట్ ను గాలికి వదిలేశారు. కొత్త స్టీల్ ప్లాంట్ మీదనే మోజుంది. కొత్త ఒక వింత, పాత ఒక రోత అనేసి ఆ మెట్టల గురించి మాట్లాడారు. కానీ విశాఖ స్టీల్